పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఇవాళ జరగబోతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలోని డైమండ్ హార్బర్లోని 4, మగ్రాహట్ పశ్చిమలోని 11 బూతులలో రీపోలింగ్ జరగబోతోంది. ఈ బూతులన్నీ దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలోకి వస్తాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ రీపోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. బుధవారం జరిగిన రెండో దశ పోలింగ్లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్న డైమండ్ హార్బర్ ప్రాంతంతో పాటు మగ్రాహట్ పశ్చిమలోని పలు బూతులలో ఈవీఎం బటన్లను టేప్తో కట్టి ఉంచినట్టుగా బీజేపీ ఆరోపించింది. పలు పోలింగ్ బూతులతో కమలం గుర్తు కనిపించకుండా చేసి ఓటేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించింది. రెండో దశ పోలింగ్ సందర్భంగా ఈ ప్రాంతాల్లో ఓటర్స్ ను స్వేచ్ఛగా ఓటు వేయకుండా అడ్డుకున్నారని వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి దర్యాప్తు చేపట్టిన అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ఆ 15 బూతుల్లోనే కాకుండా ఫల్తా నియోజకవర్గంలోని మరో 30 బూతులలో కూడా అక్రమాలు జరిగినట్టు తేలితే రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఒకవైపు అక్రమాలు జరిగిన చోట రీపోలింగ్ నిర్వహించడం తమ నైతిక విజయమని బీజేపీ పేర్కొంటుంటే, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను అడ్డం పెట్టుకుని కావాలని తమ నియోజకవర్గాల్లో గందరగోళం సృష్టిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏదేమైనా మే 4న ఫలితాలు వెలువడబోతున్న నేపథ్యంలో ఈ రీపోలింగ్ ఫలితాలు డైమండ్ హార్బర్ వంటి కీలక స్థానాల్లో అభ్యర్థుల మెజారిటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.